హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన గచ్చిబౌలి నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మణికొండ లొకేషన్కి నియర్ బైగా మన పుప్పాలగూడ కాజా హిల్స్ లొకేషన్లో మెయిన్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్తో మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు స్పేషియస్ 3 BHK అండ్ 4 BHK ఫ్లాట్స్ అనేటివి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇది టోటల్ 7 ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి. టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 5 టవర్స్ ఉంటాయి అండ్ ఈచ్ టవర్ వచ్చేసి మనకు G+40 ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి. అండ్ ఎవరైతే గచ్చిబౌలి నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీ లాంటి ఐటీ కారిడార్కి నియర్ బైగా మెయిన్ ఓఆర్ఆర్ యాక్సెస్ ప్రాపర్గా ఉన్న లొకేషన్లో హైరైజ్ గేటెడ్ కమిటీలో ఇలాంటి స్పేషియస్ 3 BHK ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు. వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. పైగా మనకి ఈ ప్రాజెక్ట్లో ల్యాండ్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్కి సంబంధించిన యూనిట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎవరైతే మన ప్రైస్ నెగోషియేషన్ పరంగా మార్కెట్ ప్రైస్ కంటే రీజనబుల్ బడ్జెట్లో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవాలన్నా ఇందులో ఉన్న ఆఫర్ని బెనిఫిట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి 4 BHK ఈస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్ అండి. ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ఇందులో మనకు ప్రీమియం సెగ్మెంట్లో 3 BHK ఫ్లాట్స్ వచ్చేసి 2290 స్క్వేర్ ఫీటు, 3040 స్క్వేర్ ఫీటు అండ్ 3070 స్క్వేర్ ఫీట్లో 3 BHK ఫ్లాట్స్ ప్రీమియం సెగ్మెంట్లో స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకు లగ్జరీ సెగ్మెంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఫ్లాట్స్ వచ్చేసి 4 BHK ఫ్లాట్స్ అండి. 3600 స్క్వేర్ ఫీటు అండ్ 4700 స్క్వేర్ ఫీట్లు మనకు ప్రీమియం సెగ్మెంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇండిపెండెంట్గా మనకు ఫ్లోర్ వైజ్గా 2 యూనిట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్న టవర్లో మనకు ఈ 4 BHK 4700 స్క్వేర్ ఫీట్ యూనిట్ అనేది ఫ్లోర్కి 2 ఫ్లాట్లు మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ప్రీమియం సెగ్మెంట్లో విత్ సర్వెంట్ క్వార్టర్స్ తోటి. ఇది కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేసు. ఫ్లోర్ ప్లాన్ ప్రకారం రియల్ టైం వ్యూ ఏ విధంగా ఉంటుంది 4 BHK యూనిట్ అనేది దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ ఫ్లాట్కి సంబంధించిన బిల్ట్ ఏరియాలో అప్రాక్స్గా మనకు 76% కార్పెట్ ఏరియా వస్తుందండి. అండ్ ఫేజ్ 1 కింద ప్రాజెక్ట్ మనకి ఇనీషియల్ హ్యాండ్ ఓవర్ చేసే టైం వచ్చేసి డిసెంబర్ 2027లో మనకు ఫేజ్ 1గా ఫ్లాట్స్ వచ్చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ ఒక రెప్యూటెడ్ ఆర్కిటెక్ట్సే ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారండి. ఇది మల్టీపర్పస్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని ఆఫీస్ స్పేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరనే ఇది గ్లాస్ పార్టిషన్తో ఈ విధంగా స్పేస్ అనేది చూపిస్తున్నారు. దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్. ఫ్లాట్ యొక్క సీలింగ్ హైట్ అనేది 11 ఫీట్ అండి వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి 2 lakh స్క్వేర్ ఫీట్లో మనకు లావిష్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 4 BHK ఫ్లోర్ ప్లాన్ ప్రకారం లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, డ్రాయింగ్ ఏరియా, సిట్అవుట్ బాల్కనీ, 4 బెడ్రూమ్స్, 4 అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ మల్టీపర్పస్ రూము, కిచెన్, యూటిలిటీ స్పేసు, పూజా గది అండ్ కిచెన్కి అటాచ్డ్గా స్టోర్ రూమ్ అనేది ఈ ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేశారు. అండ్ సర్వెంట్ రూమ్ కూడా మనకు 4 BHK యూనిట్కి అవైలబుల్ ఉందండి డెడికేటెడ్గా. మీకు ఎంతసేపు మీకు లివింగ్ ఏరియా, కిచెన్ ఇదంతా మొత్తం కామన్ ఏరియా ఏదైతే స్పేస్ ఉందో అదే మీకు ఈ ఫ్లోర్ ప్లాన్లో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ప్రాజెక్ట్ వైజ్గా చూస్తే కాజాగూడ హిల్స్ ఏదైతే 400 ఎకర్స్ ఫారెస్ట్ ఏరియా ఉందో దాని ఫేసింగ్ తోటే మనకు ప్రైమ్ లొకేషన్లో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారండి. ఫ్యూచర్లో కూడా మనకు గ్రీనరీ పరంగా కానీ అవెన్యూ ప్లాంటేషన్ వైజ్గా ప్రాజెక్ట్లో ఇంటర్నల్గా మెయింటైన్ చేస్తున్నారు. పైగా అవుట్ సైడ్ గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది బాల్కనీ వ్యూ నుంచి. మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అండి కవర్ చేస్తుంది. ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం కవర్ చేస్తున్నాను. దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. వీళ్ళైతే బేర్ షెడ్ యూనిట్ ఫ్లాట్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాష్రూమ్స్ మాత్రం కంప్లీట్గా ఫర్నిచర్ ఫిట్టింగ్ తోటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రీమియం మార్బుల్ ఫ్లోరింగ్ ఇస్తున్నారు వీళ్ళు ఇంక్లూడెడ్గా. అండ్ యావరేజ్గా ప్రతి ఫ్లాట్ 75 నుంచి 76% కార్పెట్ ఏరియా ఉంటుంది.
అండ్ డోర్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో వీళ్ళు 8.4 నుంచి 8 ఫీట్ డోర్స్ ఏవైతే హైట్లో మనకు డోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ ఈ బెడ్రూమ్కి అవుట్ సైడ్ వ్యూ ఏదైతే ఉందో బాల్కనీ అనేది యాక్సెస్ ఇచ్చారండి. మ్యాక్సిమం మనకు 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్గా మనకు బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తాను. ఇది యాక్చువల్గా మోడల్ ఫ్లాట్ అండి. రియల్ టైంలో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. మనకు వన్స్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఫ్లాట్ సైజ్ ఎంత స్పేషియస్గా ఉంటుంది, బెడ్రూమ్ సైజెస్ యాక్చువల్ సైజ్ ఎలా ఉంటుందో క్లియర్గా అర్థమయ్యేటట్టు ఈ మోడల్ ఫ్లాట్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నాను. పైగా వన్స్ ఇంటీరియర్ అయిన తర్వాత కూడా మనకు ఫ్లాట్ ఎంత స్పేషియస్గా ఉంటుందో కూడా ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నానండి. నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇది సిట్అవుట్ బాల్కనీ అండి. లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఉంది. బాల్కనీ స్పేస్ వచ్చేసి చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా మార్బుల్ గ్రానైట్ ఫ్లోరింగ్ అండి. ఫ్లాట్ మొత్తం అన్ని ఏరియాస్లో మనకు ఇంపోర్టెడ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇస్తున్నారు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ వైజ్గా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది. మన ప్రీమియం సెగ్మెంట్లో మనకు స్పేషియస్ 3 BHK కావాలి అంటే ఇందులో 2200 స్టార్టింగ్ సైజ్ అండి. 2290 స్క్వేర్ ఫీట్. అండ్ లగ్జరీ సెగ్మెంట్లో మనకు ప్రైవసీ పరంగా ఇండిపెండెంట్ ఫ్లోర్ గేటెడ్లో కావాలి అనుకుంటే మీకు ఇందులో 4700 అండ్ 3600 ఈ 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. 4700 అయితే ఆ టవర్లో మనకు ఫ్లోర్కి 2 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయండి. అండ్ మనకి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ఆపోజిట్గా మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయి ఉందండి. దానికి సంబంధించిన బెడ్రూమ్ సైజు ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు 100+ ఎక్స్క్లూజివ్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. డెన్సిటీ వైజ్గా చూస్తే 2 lakh స్క్వేర్ ఫీట్కి ఫ్లాట్స్ కౌంట్కి టోటల్గా మనకు సఫిషియెంట్గా అవైలబుల్ ఉన్నాయండి. అమ్యూనిటీస్కి షార్టేజ్ అంటూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకు 7 acres ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్కి సంబంధించిన ఇంటర్నల్ ఫ్లోర్ ప్లాను మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేశాను. డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ అపార్ట్మెంట్ ఏదైతే ఫ్లోర్ ఉందో దానికి 88 feet హైట్ అనేది మనకు గ్యాప్ మెయింటైన్ చేసి వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా నియర్ బైగా ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.